ఒక పండితుడు నాగదేవత విగ్రహానికి భక్తితో పూజ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక తెల్లటి నాగిని ఆ విగ్రహం మీదకు పాకుతూ వస్తుంది. అది చూసి పండితుడు చాలా సంతోషించి మరింత భక్తితో హారతిస్తాడు. అయితే నాగిని మెల్లగా విగ్రహం నుండి దిగి పండితుడి మీదకి ఎక్కుతుంది. దాంతో ఆయన భయపడిపోతాడు. ఇంకా ఆ నాగిని తన అసలు రూపంలోకి మారుతుంది. ఆమె పేరు మోక్ష. ఆమె నాగలోకం నుండి వచ్చిన రాజకుమారి. నాగలోకంలో ఆమె అందరికంటే అందమైనది. ఇంకా ఆమె ఒక పని మీద భూలోకానికి వస్తుంది. పండితుడు మోక్షకు భూలోకంలో ఉండటానికి ఒక మంచి కుటుంబాన్ని చూపిస్తాడు. ఇంకా ఇంట్లోకి వెళ్ళడానికి ఒక నాటకం ఆడతారు. ఆ ఇంటి అబ్బాయి తన బైక్ మీద వస్తుండగా మోక్ష కావాలనే బైక్ కి అడ్డంగా వెళ్లి యాక్సిడెంట్ అయినట్లు నటించాలనుకుంటుంది. కానీ అనుకోకుండా ఆ అబ్బాయి మీద ఒక చెట్టు కొమ్మ పడటంతో అతను స్పృహ కోల్పోతాడు. ఇంకా మోక్ష వెంటనే తన ఇంటికి చేరుస్తుంది. ఆ వ్యక్తి స్పృహ కోల్పోవడం చూసి ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు. అప్పుడే మోక్ష తనకు ఏమీ గుర్తు లేదని, తన పేరు కూడా తెలియదని, యాక్సిడెంట్ వల్ల తన గతం మర్చిపోయానని అబద్ధం చెప్తుంది. ఆ కుటుంబ సభ్యులు చాలా మంచివారు కాబట్టి ఆమె మాటలని నమ్మి ఆమెను ఇంట్లోనే ఉండనిస్తారు. ఇది ఇలా ఉండగా నాగలోకం నుండి ఒక నల్లని నాగి భూలోకానికి వస్తుంది. ఆమె మోక్షకి శత్రువు. వీడియోని లైక్ చేసి పార్ట్ కోసం కమెంట్ చేయండి ఫ్రెండ్స్.